నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనం డైలీ శ్రీ లలిత త్రిశతి స్తోత్రము 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు నామాలు వచ్చేసి 267 నుంచి చెప్పుకుందామండి. శ్లోకాలు 51, 52, 53 శ్లోకాల నుంచి నామాలకు భావార్థాలు తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. వీడియోలోకి వెళ్ళిపోదాము. 267 నామము లబ్ధశక్తి. లబ్ధశక్తి లబ్ధశక్తి సకల సామర్థ్య హేతుభూత మాయాత్మిక యాయ స తదా తే ధ్యాన యోగానుగత అప్యశ్యన్ దైవాత్మశక్తికం స్వాగుణైనం గూఢం ఇది శృతి. ఓం లబ్ధశక్తి అయిన మహా. భావార్థము: లబ్ధశక్తి పొందబడిన సమస్త సామర్థ్యములు గలది. తే ధ్యాన యోగానుగత అపశ్యన్ దైవాత్మక శక్తిం స్వగుణేన గూఢం. మునులు జగత్కారణ మీమాంస చేసి చివరకు తమ గుణములచే నిగూఢమగు పరమేశ్వర శక్తిని పరమేశ్వరిని ధ్యాన యోగము వలన దర్శించిరి. అనుశృతి వలన ఓం లబ్ధశక్తి అయిన మహా అని తెలుసుకునవలెను. శ్రీమాత్రే నమః. 268 నామము లబ్ధదేహ. లబ్ధదేహ లబ్ధదేహ విగ్రహ యాయ స తదా స్వేచ్ఛావలం వితామూర్తి ఘృతాకాఠిన్యేన జీవాత్వభావేన కర్మాధీనత్వభావత్ తదా చ సతి అధ్యస్తమాయా శక్తి భేదకత్వ స్వభావేన పతిచ్చ పత్నిచ్చ చ భావతం ఇది శృత్యచ్చ దంపతి మూర్తిమతి బభువేత్వభిప్రాయ. ఓం లబ్ధదేహాయ నమః. భావార్థము: లబ్ధదేహ పొందబడిన దేహము శరీరం కలదు. జీవుల దేహం వారి వారి పాపపుణ్య కర్మాధీనము. దేవి యొక్క విగ్రహము తన ఇచ్చచే స్వీకరింపబడినది. ఘృతకాఠిన్య న్యాయముచే నిరాకారముగానున్నను సాకారంగానున్నను తన మహిమతో ఉండునట్టిది. ఘృతకాఠిన్య న్యాయమనగా కరిగిన నెయ్యి చిరాకార సాకారతత్వములకు ఏకరూపత్వము ప్రతిపాదింపబడుచున్నది. అధ్యస్థ మాయాశక్తి వలన పరబ్రహ్మయే పతి పత్ని రూపములను ధరించినది. అనుశృతి చేత దంపతి రూపము మాయాశక్తి చేత స్వీకరింపబడినది అని అభిప్రాయం. ఓం లబ్ధదేహాయ నమః. శ్రీమాత్రే నమః. 269 నామము లబ్ధేశ్వరస్య సమున్నతి. లబ్ధేశ్వర సమున్నతి ఐశ్వర్యన్యం సమున్నతి ఆధిక్యం పర్యావాసన మిథ్యార్థ. లబ్ధ ఐశ్వర్య సమున్నత్య యయా స తదా తమీశ్వరణం పరమం మహేశ్వరం ఇది శృతేన. నాంతో నాస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతాప ఇది స్మృతే చ ఏవా సర్వేశ్వర ఏవా సర్వజ్ఞ ఏషోత్తరమేవేష యోనిః సర్వస్వ ఇది శృతో నిరుపాధిక మహాదేవైశ్వర సంపదే. తదుపాసకానామగస్త్య మహర్షిణం దర్శన తదియా. మహాదేవైశ్వర్య నిర్వాధికత్వ మితి కిం వక్త్వమితి జ్ఞాయతే ఇతిభిప్రాయ. ఓం లబ్ధేశ్వర సమున్నత్యాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: లబ్ధేశ్వర సమున్నత్య ఐశ్వర్యముల యొక్క సమున్నతి అనగా ఆధిక్యము. అందరికంటే మిన్నమగు మహా దైవైశ్వర్యము కలది. తమీశ్వర్యనము పరమం మహేశ్వరం. బ్రహ్మాద్రాది అధిపతుల కంటే అధికమైన అనులంఘనీయమైన ఐశ్వర్యం కలవాడు దేవి అను శృతి వలన భగవద్గీతలో కూడా నాంతో నాస్తి మమ దివ్యానాం విభూతినాం పరంతాపహన దివ్య విభూతులకు అంతం లేదని కృష్ణ భగవానుడు వ్రాక్చుచి ఉన్నాడు. ఈయన సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు అంతర్యామి. ఈ పరమేశ్వరుడే సర్వమునకు కారణమైన అని శృతిలో నిరుపాధిక మహాదయేశ్వర సంపత్తి ఉపాసకులైన మహర్షులయందు కనబడుట వలన పరమేశ్వరి నిర్వాధిక దైవేశ్వరాలని అని అభిప్రాయం. ఓం లబ్ధ ఐశ్వర్య సమున్నత్యాయ నమః. శ్రీమాత్రే నమః. 270 నామము లబ్ధ
వృద్ధి. వృద్ధి నామ్నా వ్యాప్తి పరిపూర్ణత్వేన అవయవోపాచ యాత్మికాన్న తస్య కర్మ జన్మత్వేన వినాశ హేతుత్వాత్ సావహ ఏష మహా నజాత్మన వర్ధతే కర్మేణ ఇది శృతి వచనాత్. నిష్క్రియం నిష్కలం ఇది అవయవ మాత్ర నిషేధచ్చ తదాచ లబ్ధవృత్తి సర్వవ్యాపకత సాస్వరూపమైన సతి ఉపాధిభిర్నాచస్తత శ్రేయభూతే అభిభజ్యతే నత్వా విద్య మనోరోపిత ఇది నిష్కార్థ. ఓం లబ్ధవృత్యాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: వృద్ధి అనగా వ్యాప్తి, పరిపూర్ణిత అని అర్థం. ఇచ్చట అవయవముల యొక్క పెంపుదల వృద్ధి శాభార్థములుగా గ్రహించరాదు. కర్మజన్యున్యమైన ఆ అవయవానాభివృద్ధి నశించును. పరమాత్మ సర్వవ్యాపకుడు, పుట్టుక లేనివాడు, కర్మచేత హాని వృద్ధులు లేనివాడు అని శృతి వచనం. నిష్క్రియం నిష్కలం అను శృతి పరమాత్మకు అవయవములను నిషేధించును. కనుక ఇచ్చట వృద్ధి అనగా సర్వవ్యాపకత్వము, అది దేవీ స్వరూపమే అగుచు జన్యములగు ఆయా ఉపాధులచే ఆ స్థానం నందు అభివ్యక్తం మగును. దేవికి పరిపూర్ణత్వము ఆవిద్యమానము కాదు, ఆరోపితము కాదు అని నిష్కరార్థం. ఓం లబ్ధవృత్యాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక హైప్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, అన్నీ చేయండి ప్లీజ్. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.